హైదరాబాద్ లో భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. అత్యధికంగా శేర్లింగంపల్లిలో 16, ముషీరాబాద్ లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మియాపూర్, చందానగర్, హఫీజ్పేట్, యూసఫ్గూడ, అమీర్పేట్, పంజాగుట్ట, మాదాపూర్లలో రోడ్లు కాలువలను తలపించాయి. భారీ వర్షం కారణంగా పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా ఏర్పడింది. అమీర్పేట్లోని గాయత్రి నగర్ కాలనీ, సికింద్రాబాద్ లోని అంబేద్కర్ నగర్ కాలనీలలో ఇళ్లలోకి వరద నీరు చేరి రాత్రంతా నిద్ర లేకుండా చేసింది. ఎలిఫెంటా బ్రిడ్జ్ కింద భారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. గాంధీనగర్ రోడ్ నంబర్ 7లో వరద నీటి ప్రవాహానికి బైక్ కొట్టుకుపోయింది. యూసఫ్గూడలో ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఇద్దరిని స్థానికులు కాపాడారు. ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా వర్షం దంచుకొట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపై ప్రవహించింది. సికింద్రాబాద్, చిలకలగూడ, తార్నాక, హబ్సిగూడ, మల్కాజ్గిరి, మారేడుపల్లిలోనూ కుండపోత వర్షం కురిసింది. కాలనీలోకి వర్షం నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. తూప్రాల్లో భారీ వర్షం కారణంగా గంట వ్యవధిలోనే 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పట్టణంలోని రోడ్లు నీట మునిగాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. పొలాల్లోకి వర్షపు నీరు చేరి పంటలను ముంచేశాయి. భారీ వర్షంతో రైతన్నలు తీవ్ర అవస్థలు పడ్డారు.